కాంగ్రెస్లో పెద్దపల్లి పంచాయతీ వంశీకి లోక్సభ టికెట్ ఇవ్వడంపై నేతల అసంతృప్తి, మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వకపోవడంపై గుస్సా, ఎన్నికల్లో సహకారంపై సందేహాలు, 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కాంగ్రెస్వే అయినా గెలుపుపై అపనమ్మకం, తొలి నుంచి ఆయనకు టికెట్ ఇవ్వద్దంటూ ఫిర్యాదులు, ఏఐసీసీ ఖరారు చేయడంతో తిరకాసు. కాంగ్రెస్ పార్టీలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో దుమారం రేగుతున్నది. తమ అభిప్రాయాలు భిన్నంగా గడ్డం వంశీకి టికెట్ ఇవ్వడంపై ఆ ఎమ్మెల్యేలతో పాటు నేతల అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా పెద్ద సంఖ్యలో ఉన్న మాదిగలకు టికెట్ ఇవ్వకపోవడంపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. దీంతో పార్టీ అభ్యర్థి గెలుపున కోసం ఎమ్మెల్యేలు సహకరిస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాబా ఎప్పుడు లొల్లే ఉంటుంది కాంగ్రెస్లో, మామూలు లొల్లి ఉండదు వాస్తవం చెప్పాలంటే. చూడండి, పెద్ద విరుస్తున్న ఎమ్మెల్యేలట. ఎవరెవరు విరుస్తున్నారు? ఎమ్మెల్యే వివేక్ తండ్రి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ పెదనాన్న మాత్రమే ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. మిగతా వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేస్తారు. ఎవరు పెద్దపల్లి ఎమ్మెల్యే సపోర్ట్ చేయకపోవచ్చు, రామగుండ ఎమ్మెల్యే సపోర్ట్ చేయకపోవచ్చు, శ్రీధర్బాబు సపోర్ట్ చేయకపోవచ్చు, మంచిర్యాల ఎమ్మెల్యే సపోర్ట్ చేయకపోవచ్చు. ఇలా ఈ కాన్సెన్స్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళెవరు కూడా సహకరించేటువంటి పరిస్థితి కనబడతలేదు. సో అది చాలా పెద్ద మైనస్గా కనబడతా ఉంది. చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఎంపికపై దుమారం రేగుతున్నది. తమ అభిప్రాయాలకు భిన్నంగా అభ్యర్థి ఎంపిక చేశారని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది. స్థానికంగా పెద్ద సంఖ్యలో ఉన్న మాదిగలకు టికెట్ ఇవ్వకపోవడంతో గుర్రుగా ఉన్నట్లు సమాచారం. దీంతో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఎమ్మెల్యే సహకరిస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో నాకు తెలిసి వీళ్ళందరినీ కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారు. ఎమ్మెల్యేలు, మాదిగ సమాజానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా డబ్బులు ఇచ్చి వివేక్ మేనేజ్ చేసేటువంటి అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఆర్థికంగా బలమైనటువంటి మూలాలు ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి గడ్డం వంశీ ఈరోజు వాళ్ళ తండ్రి వివేక్ ఆడ చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు, వాళ్ళ పెదనాన్న బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇప్పుడు ఈయన కూడా ఉన్నాడు. కాబట్టి ఇది ప్లస్ అయ్యే అవకాశాలు లేవు, మైనస్ అయ్యే అవకాశాలు లేవు. ప్లస్ మాలా సామాజిక వర్గానికి ప్రిఫరెన్స్ ఉంది తప్ప మాదిగ సామాజిక వర్గానికి ప్రిఫరెన్స్ లేదు. నేతకాని సామాజిక వర్గం, బలంగా ఉండేటువంటి నేతకాని సామాజిక వర్గం కూడా ప్రిఫరెన్స్ లేదు. కాబట్టి ఆ ఓట్లన్నీ గంపగుత్తా కూడా ఈరోజు బీజేపీకి పడేటువంటి అవకాశాలు అయితే బలంగా ఉన్నట్టు మనకైతే వస్తున్నటువంటి సమాచారం. మిత్రులారా, ఖచ్చితంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ మూడింటి మధ్య బలమైనటువంటి ఫైట్ ఉండే అవకాశం ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఒకటే ఒక కాన్స్టిట్యున్సీ పెద్దపల్లి మాత్రమే. త్రిముఖపూర్ ఉండే కాన్స్టిట్యున్సీ ఒక పెద్దపల్లి మాత్రమే కనబడతా ఉంది. కాకపోతే వివేక్ విషయంలో తీసుకున్నట్లయితే కొంత ఆయన బలమైన తన కొడుకును గెలిపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డేటువంటి అవకాశం ఉంది. డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఇక మీడియా సపోర్ట్ ఎట్లాగో ఉంటుంది ఆయనకి, సో అలా నో డౌట్. కాకపోతే ఇక్కడ జనాల మూడ్ని ఎట్లా చేంజ్ చేస్తారనేది చూడాలి. ఎందుకంటే ఒకటే కుటుంబం నుంచి ముగ్గురు అంటే కూడా, ఒకటే జిల్లా నుంచి అంటే కూడా జనాలు అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారని అయితే నేనైతే అనుకోను. సో అక్కడ నేతకాని సామాజిక వర్గం సపోర్ట్ చేయకపోవచ్చు, ఆ మాదిగ సామాజిక వర్గం సపోర్ట్ చేయకపోవచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు అనేది స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా నార్మల్ పబ్లిక్లో కూడా ఒకే కుటుంబం నుంచి 3 టికెట్ల ఇక వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వద్దా, వేరే సామాజిక వర్గం బతకొద్దా అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనబడుతూ ఉన్నట్టు మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. చూద్దాం మరి దీనిపైన మరి కొన్ని రోజులు అయితే దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతున్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తుంది. మిత్రులారా, సొల్లేరు విలేజ్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ని మీ ముందుకు తీసుకువచ్చా. మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కలవు. హౌస్ ఎలివేషన్ ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. కాంగ్రెస్ లో పెద్దపల్లి పంచాయతీ వంశీకి లోక్సభ టికెట్ ఇవ్వడంపై నేతల అసంతృప్తి, మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వకపోవడంపై గుస్సా, ఎన్నికల్లో సహకారంపై సందేహాలు, 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కాంగ్రెస్వే అయినా గెలుపుపై అపనమ్మకం, తొలి నుంచి ఆయనకు టికెట్ ఇవ్వద్దంటూ ఫిర్యాదులు, ఏఐసీసీ ఖరారు చేయడంతో తిరకాసు. కాంగ్రెస్ పార్టీలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో దుమారం రేగుతున్నది. తమ అభిప్రాయాలు భిన్నంగా గడ్డం వంశీకి టికెట్ ఇవ్వడంపై ఆ ఎమ్మెల్యేలతో పాటు నేతల అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా పెద్ద సంఖ్యలో ఉన్న మాదిగలకు టికెట్ ఇవ్వకపోవడంపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. దీంతో పార్టీ అభ్యర్థి గెలుపున కోసం ఎమ్మెల్యేలు సహకరిస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాబా ఎప్పుడు లొల్లే ఉంటుంది కాంగ్రెస్లో, మామూలు లొల్లి ఉండదు వాస్తవం చెప్పాలంటే. చూడండి, పెద్ద విరుస్తున్న ఎమ్మెల్యేలట. ఎవరెవరు విరుస్తున్నారు? ఎమ్మెల్యే వివేక్ తండ్రి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ పెదనాన్న మాత్రమే ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. మిగతా వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేస్తారు. ఎవరు పెద్దపల్లి ఎమ్మెల్యే సపోర్ట్ చేయకపోవచ్చు, రామగుండ ఎమ్మెల్యే సపోర్ట్ చేయకపోవచ్చు, శ్రీధర్బాబు సపోర్ట్ చేయకపోవచ్చు, మంచిర్యాల ఎమ్మెల్యే సపోర్ట్ చేయకపోవచ్చు. ఇలా ఈ కాన్సెన్స్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళెవరు కూడా సహకరించేటువంటి పరిస్థితి కనబడతలేదు. సో అది చాలా పెద్ద మైనస్గా కనబడతా ఉంది.
చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఎంపికపై దుమారం రేగుతున్నది. తమ అభిప్రాయాలకు భిన్నంగా అభ్యర్థిని ఎంపిక చేశారని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది. స్థానికంగా పెద్ద సంఖ్యలో ఉన్న మాదిగలకు టికెట్ ఇవ్వకపోవడంతో గుర్రుగా ఉన్నట్లు సమాచారం. దీంతో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఎమ్మెల్యే సహకరిస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో నాకు తెలిసి వీళ్ళందరినీ కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారు. ఎమ్మెల్యేలు మాదిగ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళందరినీ కూడా డబ్బులు ఇచ్చి వివేక్ మేనేజ్ చేసేటువంటి అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఆర్థికంగా బలమైనటువంటి మూలాలు ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి గడ్డం వంశీ ఈరోజు వాళ్ళ తండ్రి వివేక్ ఆడ చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు, వాళ్ళ పెదనాన్న బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇప్పుడు ఈయన కూడా ఉన్నాడు. కాబట్టి ఇది ప్లస్ అయ్యే అవకాశాలు లేవు, మైనస్ అయ్యే అవకాశాలు లేవు. ప్లస్ మాలా సామాజిక వర్గానికి ప్రిఫరెన్స్ ఉంది తప్ప మాదిగ సామాజిక వర్గానికి ప్రిఫరెన్స్ లేదు. నేతకాని సామాజిక వర్గం బలంగా ఉండేటువంటి నేతకాని సామాజిక వర్గం కూడా ప్రిఫరెన్స్ లేదు. కాబట్టి ఆ ఓట్లన్నీ గంపగుత్తా కూడా ఈరోజు బీజేపీకి పడేటువంటి అవకాశాలు అయితే బలంగా ఉన్నట్టు మనకైతే వస్తున్నటువంటి సమాచారం. మిత్రులారా, ఖచ్చితంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ మూడింటి మధ్య బలమైనటువంటి ఫైట్ ఉండే అవకాశం ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఒకటే ఒక కాన్స్టిట్యున్సీ పెద్దపల్లి మాత్రమే. త్రిముఖ పోరు ఉండే కాన్స్టిట్యున్సీ ఒక పెద్దపల్లి మాత్రమే కనబడతా ఉంది. కాకపోతే వివేక్ విషయంలో తీసుకున్నట్లయితే కొంత ఆయన బలమైన తన కొడుకును గెలిపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డేటువంటి అవకాశం ఉంది. డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఇక మీడియా సపోర్ట్ ఎట్లా ఉంటుంది ఆయనకి, సో అలా నో డౌట్. కాకపోతే ఇక్కడ జనాల మూడ్ని ఎట్లా చేంజ్ చేస్తారనేది చూడాలి. ఎందుకంటే ఒకటే కుటుంబం నుంచి ముగ్గురు అంటే కూడా, ఒకటే జిల్లా నుంచి అంటే కూడా జనాలు అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారని అయితే నేనైతే అనుకో. సో అక్కడ నేతకాని సామాజిక వర్గం సపోర్ట్ చేయకపోవచ్చు, ఆ మాదిగ సామాజిక వర్గం సపోర్ట్ చేయకపోవచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు అనేది స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా నార్మల్ పబ్లిక్లో కూడా ఒకే కుటుంబం నుంచి 3 టికెట్ల ఇక వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వద్దా, వేరే సామాజిక వర్గం బతకొద్దా అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనబడుతూ ఉన్నట్టు మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. చూద్దాం మరి దీనిపైన మరి కొన్ని రోజులు అయితే దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతున్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తుంది మిత్రులారా.